సార్ ఇప్పుడు రకరకాల నెంబర్స్ లైక్ చేతి మీద రాసుకోవాలంటారు అండ్ స్టిక్కర్ వేలో కానీ లేదా ఫోన్కి కూడా స్టిక్ చేసుకోవాలి అంటూ ఉంటారు. అండ్ చాలామంది ఆస్ట్రాలజీ వాళ్ళకి అడిగి చూపించుకున్న ఎన్ని విధాలుగా చేసినా వాళ్ళ లైఫ్ అనేది మారదు. కానీ న్యూమరాలజీలో ఇలా నెంబర్స్ రాసుకోవడం వల్ల ఇలా ఏమైనా చేంజ్ ఉంటుందంటారా? అయితే చాలామంది మీరు చూడండి, చేతి మీద 15 నంబర్ రాసుకోవడం, 46 నంబర్ రాసుకోవడం, మొబైల్ వెనకాల రకరకాల నంబర్స్ అతికించుకోవడం, ఇవన్నీ చేస్తుంటారండి. అయినప్పటికీ కూడా వాళ్ళ లైఫ్ మారదండి. ఎన్నో రకాల రెమెడీస్ చేసినప్పటికీ కూడా జీవితం మారదు. మీ జీవితం మారాలి అంటే ముందుగా మీ ఆలోచన విధానం మారాలి. మీ థాట్ ప్రాసెస్ మారనంత వరకు మీరు ఎంతమంది చుట్టూ తిరిగినా, ఎన్ని రకాల రెమెడీస్ చేసినా, ఎన్ని నేమ్ కరెక్షన్లు రాసినా మీ జీవితం మారదు. మీ జీవితం మారాలంటే మీ ఆలోచన విధానం మారాలి. మీ ఆలోచన విధానం మారనంత వరకు మీరు సాక్షాత్తు భగవంతుడి ముందు కూర్చున్నా కూడా మీకు ఏం జరగదు. ఓకే, మీ ఆలోచన మారాలి. చాలామంది అనేక రకాలుగా నేమ్ కరెక్షన్ చేసుకుంటారు, అనేక రకాల రెమెడీస్ చేస్తారు, కానీ ఎందుకు సక్సెస్ కావడం లేదు చెప్పండి? మీ థాట్ ప్రాసెస్ ఇంకా సరిగా లేదు. మీ కుటుంబ సభ్యుల మీద మీరు చేతి మీద 15వ నంబర్ రాసుకుంటారు. మీ కుటుంబ సభ్యుల మీద మీరు ద్వేషాన్ని పెంచుకుంటే ఎలా? అది ఎలా పనిచేస్తుంది? పనిచేయదు. కాబట్టి ఎప్పుడైతే మీరు ఆనందంగా సంతోషంగా ఉంటారో ఇవన్నీ మీ జీవితంలోకి వస్తాయి. ఎక్కువ మంది మీరు చూడండి ఎక్కువగా ఈగోతో ఉంటారండి. అంటే ఎప్పుడైతే మీరు అహంకార స్థితిలో ఉంటారో నాకు తెలుసు అనే భావన మీకు ఎక్కువైపోతుంది. కాబట్టి మీకు యూనివర్సల్ నుంచి రావాల్సినవి ఎప్పుడైతే మీరు ఆ స్థితిలో ఉన్నారో మీరు ఏది అందుకోలేరు. కాబట్టి మీరు జీరో స్టేట్లో ఉండి నేను ప్రతి దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అని మీ ఆరా లెవెల్స్ని మీరు ఓపెన్ చేసి ఉంచుతారో ప్రతిదీ మీ జీవితంలోకి అట్రాక్ట్ అవుతుంది. చాలామంది చూడండి కోపంగాను, ద్వేషంగాను, విమర్శగాను ఉంటారండి. ఎప్పుడైతే మీరు ఒక వ్యక్తి మీద కోపం కానీ, ద్వేషం కానీ, విమర్శను పెంచుకునేటట్లయితే మీ బాడీలో కొన్ని రకాల నెగిటివ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అడ్రినల్ గ్లాండ్స్ కొన్ని రకాల కెమికల్స్ని రిలీజ్ చేస్తుంది. ఈ కెమికల్స్, ఈ ద్వేషానికి, విమర్శకు సంబంధించిన కెమికల్స్ మీ థాట్ ప్రాసెస్ ద్వారా రిలీజ్ అయినప్పుడు మీరు ఎన్ని రకాల రెమెడీస్ చేసినా, ఎన్ని పూజలు చేసినా మీకు కలిసి వచ్చే అవకాశమే లేదు. కాబట్టి మీ థాట్ ప్రాసెస్ మారాలి. చాలామంది ఫియర్గా బతుకుతుంటారండి. రేపు భవిష్యత్తు ఏమవుతుందనే భయం, సోమరితనం, బద్ధకం, నిద్రమత్తు, వాయిదా వేసే తత్వం. ఒక వ్యక్తి మీరు చూడండి జీవితం మొత్తము కొల్లాప్స్ అయిపోయింది అంటే టాప్ పొజిషన్ నుంచి జీరోకి వచ్చాడంటే ఈ వ్యక్తి జీవితంలో ఈ లక్షణాలు అన్నీ ఉంటాయి. నెగిటివ్ థింకింగ్ అంటే ఇదే. ఓకే, అంటే లేజీనెస్, పోస్ట్బర్నెస్ అండ్ భయపడటము, విమర్శించడము, వాయిదా వేయటము, కాంక్రీట్ గోడకు వాళ్ళు అనుకున్నదే నిజమని అనుకోవడం, ఇవన్నీ నెగిటివ్ థింకింగ్. ఎప్పుడైతే ఈ థింకింగ్లో మీరు ఉంటారో మీరు ఎంతమంది చుట్టూ తిరిగినా మీ లైఫ్ మారదండి. కాబట్టి మీ ఆలోచన విధానం మార్చుకోండి. మీ ఆలోచన విధానం మార్చుకొని మీరు భవిష్యత్తు పట్ల భయాన్ని పెంచుకోవద్దు. చాలామంది ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు అంటే రేపటి రోజు ఏమవుతుంది? ఏమీ కాదండి. మీ లోపల అనంతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. మీరు సక్సెస్ అవుతారు. కానీ కరెక్ట్ వేని పట్టుకోండి, 100% మీరు సక్సెస్ అవుతారు. కొంతమంది పేదరికంలో పుట్టి ఉంటారు, అంతంత జ్ఞానమే ఉంటుంది, ఎక్కువగా చదువు ఉండదు, కానీ ఎక్కువగా లక్షల్లో డబ్బు సంపాదిస్తారు, మంచి స్థాయిలో జీవిస్తుంటారు. ఇటువంటి వ్యక్తుల్లో ఉండే క్వాలిఫికేషన్ ఏంటి? పాజిటివ్ థింకింగ్, పట్టుదల, ఆత్మవిశ్వాసం, నేను సాధించగలను అనే నమ్మకం, ప్రతి వ్యక్తి నాకు సపోర్ట్ చేస్తారు, అంతా సరిగా ఉంది, అందరూ నాకు అనుకూలంగా ఉన్నారు అనే మనస్తత్వం ఉండడం. ఇటువంటి వ్యక్తి ఎప్పుడు మీరు చూడండి ప్రతి వ్యక్తిని, తోటి వ్యక్తిని కూడా ఇంటి సభ్యుల్లాగే భావిస్తారు. ప్రతి వ్యక్తిలో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు మీకు ఏ వ్యక్తి మీద ద్వేషం, పగ ఉండదు. మీరు ఒక వ్యక్తి మీద గనక పగ, ద్వేషం పెంచుకుంటున్నారంటే
మీరు అనుకున్న టార్గెట్స్కి మీరు ఇంకా దూరంగా ఉంటున్నారు అనేది దీని మీనింగ్. ఓకే. కాబట్టి మీరు ఏదైనా సాధించాలనుకున్నప్పుడు మీరు యూనివర్సల్కి అతి దగ్గరలో ఉన్నారు. మీరు అనుకున్న ప్రతి కోరిక నెరవేరాలనుకుంటే ముందుగా మీ జీవితంలో ప్రేమను యాక్సెప్ట్ చేయండి. ప్రతి వ్యక్తిని ప్రేమించండి. మీరు ఫిజికల్గా ప్రేమించాల్సిన అవసరం లేదండి. మెంటల్గా మంచి ఫీలింగ్లో ఉండండి. సర్వీస్ ఓరియంటెడ్గా ఉండండి. ఈ యూనివర్సల్ యొక్క అనేక రహస్యాలు కేవలం ఒకే ఒక వర్డ్లోనే ముడిపడి ఉన్నాయి. అదే లవ్ అండి. మీరు ఎప్పుడైతే మీ బాడీ ఎంత శరీరంలోని ప్రతి కణం ప్రేమతో నిండి ఉంటుందో మీరు ఏది అనుకుంటే అది మీ దగ్గరికి వాలడానికి సిద్ధంగా ఉంటుంది. కారణం ఏమిటి? ప్రేమతో మీరు నిండి ఉన్నప్పుడు సృష్టి మీ వైపుకు చూస్తుంది. ద్వేషంతో ఉన్నప్పుడు అవకాశాలు మీ నుంచి దూరంగా వెళతాయి. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎదుటి వ్యక్తికి కానీ ప్రపంచానికి ప్రకృతికి మీరు ప్రేమను అందించినప్పుడే మీ జీవితంలో కూడా ప్రేమను పంచుతారు, ప్రేమను అందుకుంటారు, పూజించే స్థాయికి మీరు వెళుతున్నారు. మీరు ఈరోజు కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఓటములు, అపజయాలు ఎదుర్కొంటున్నారంటే దానికి మెయిన్ కారణం మీ నెగిటివ్ థింకింగ్. కాబట్టి మీ ఆలోచన మారనంత వరకు మీ జీవితం మారదు. మీ ఆలోచన మారకుండా మీరు స్టిక్కర్లు అతికించుకున్నా, చేతి మీద నంబర్లు రాసుకున్నా ఏం కాదండి. మెయిన్ థాట్ ప్రాసెస్ మారాలి. యూనివర్స్ ఎప్పుడూ మన చుట్టూనే ఉంటుంది. మనం యూనివర్సల్ కక్షలోకి ప్రవేశించాలి అంటే మన థాట్ ప్రాసెస్ని పాజిటివ్గా మార్చాలి. నేను ఏదైనా చేయగలను, నేను ఏదైనా సాధించగలను, అనంతమైన శక్తి నాలోనే ఉన్నాయి, ప్రకృతి నేను వేరు కాదు, మేమంతా ఒకటే, ప్రపంచంలో ఏముందో నాలో అదే ఉంది, పరమాత్మకు జీవాత్మకు నేను లింక్ అయి ఉన్నాను, నేను సాధించగలను అనే కాన్ఫిడెంట్ కనుక మీలో ఉంటే 100% మీరు ఏదైనా సాధిస్తారండి. కాబట్టి ఈ ఒక వ్యక్తి కనుక తను ఏదైనా పొందాలనుకుంటే దాన్ని ఆపే శక్తి ఈ ప్రపంచంలో ఏ వ్యక్తికి, ఏ శక్తికి లేదండి. తను బలంగా నమ్మింది మానవుడు ఇప్పటి వరకు ప్రతి దాన్ని సాధించుకుంటూ వెళ్ళాడు. కాబట్టి మీరు ఏదైతే బలంగా నమ్ముతారో మీ జీవితంలో అదే జరుగుతుంది.